వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ముగ్గురు మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్రపురం గ్రామంలో అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణ కేంద్రం రాజేష్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేషనల్ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, పీవీఆర్ టీవీ 9 న్యూస్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, వాస్తవం దినపత్రిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో వెల్పుల నాగేష్ తదితరులు. రామగుండం రైల్వే స్టేషన్లో బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకి ఘన స్వాగతం. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి రామగుండం ప్రాంతానికి విచ్చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్యని కలిసిన రామగుండం ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య రామగుండం రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య గారితో కందుల సంధ్యారాణి సమావేశమై బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్చలపై చర్చించారు. రాబోయే రోజుల్లో బీసీ హక్కుల కోసం మరింత పోరాడాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుల పోచం, చిలివేరు కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ దిగినాక బండి బయట
ఓబ్లేస్ను ఆదుకోండి. అనారోగ్యంకి గురి కావడంతో ఎడమకాళ్లకు సంక్రమణ అయి కాలుతో తొలగించడంతో సీనియర్ జర్నలిస్టు అవిటివాడై జీవనం కష్టమవుతుందని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ప్రసాద్ చెన్నయ్యలు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మను కలిసి 80% అవిటితనం ఉన్న జర్నలిస్ట్ ఓబ్లేస్ కు 3 చక్రాల ఎలక్ట్రిక్ వాహనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, టిట్కో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు మీసాల రామస్వామి ప్రసాద్ చెన్నయ్యలు మాట్లాడారు. మన జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో అనారోగ్యమయ్యి వరణాసి ప్రసాద్ గారు ఆపరేషన్ చేయించుకున్నారు. అలాగే ఓబ్లేస్ గారు చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి మోకాలు వరకు కాలు తీసేయడం అనేది మేము బాధపడుతున్నాము. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ఏమంటే జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారనేది నగ్న సత్యము. అయితే ఈ జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు వస్తే ఇటు అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ, మరోపక్క ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేది తేటతెల్లమైపోతుంది. మేము అనేక మార్లు జర్నలిస్టుల సమస్యలు ఇటు అధికారులకు, ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు ఓబ్లేస్ గారు కాలు తీసేశారు. అయితే ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకు అయింది 80% ఆయనకు సదరన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా పెన్షన్ ఇవ్వలేదు. కనీసం ఒక బ్యాటరీ వెహికల్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఒక ఇంటి స్థలంలో ఒక టిట్కో ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనుక జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నాము. ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏమనగా నేను గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టు ఫీల్డ్లో వివిధ పత్రికల్లో పనిచేశాను. మేనేజర్గా, రిపోర్టర్గా, ఇంకా స్టాఫ్ రిపోర్టర్గా, బ్యూరోగా పనిచేశాను. నాకు అనుకోకుండా విద్వేషాలు ఒక కాలు తీసేయడం జరిగింది. ఆ రోజు నుంచి నా కుటుంబం పోషించుకోవడానికి నాకు ఇబ్బంది ఉంది. ప్రభుత్వం నుంచి నాకు సొంత ఇల్లు లేదు, స్థలము లేదు, బ్యాటరీ సైకిల్ లేదు కనీసం నడవడానికి. ఇంకొకటి పెన్షన్ రావడం లేదు అందరికీ వికలాంగుల మాదిరి. పెన్షన్ అని వస్తే నా కుటుంబానికి ఏదైనా నేను పెన్షన్ పోషించుకోవడానికి కూడా వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం అందరికి సహాయం చేస్తుంది, కానీ రిపోర్టర్లకి ఏ సహాయం చేయడం లేదని కోరుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం వారు నాకు ఈ శాంక్షన్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతిని ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పూలే సిద్ధాంతాలు, సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. సమాజంలోని అంతర్యాలను తొలగించి విద్య, స్త్రీ శిక్షణ మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనంతమైందని తెలిపారు. పూలే సేవలను భావితరాలకు చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సంఘం సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాట్లను వ్యక్తం చేశారు. జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్.
మాంకాళ స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఉమా సామవర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. జై బీసీ, జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత. వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా. దాంట్లో భాగస్వామిగా నేను రామగుండం ప్రజాపక్షాన అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. మీరందరూ చూసినారు, గతంలో కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు గురించి చేసినామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల గణన చేసామన్నారు. చేయలే. వారికున్న బీసీల బలహీనలపై, ఎస్సీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించింది. వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షునిగా శ్రీరామ్ రామచందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జున్నుస్వామి, కూర్న వెంకటేశ్వర్లు, మహాదేవుని జగదీష్, ప్రధాన కార్యదర్శిగా మట్ట దుర్గాప్రసాద్, కోశాధికారిగా కోదాటి గోపాలకృష్ణ, జాయింట్ సెక్రటరీగా బొమ్మగాని సతీష్, చింతనూరి రాజు, 13 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీ పదవికి 2 అభ్యర్థులు పోటీలో నిలబడగా 2 అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. 269 ఓట్లకు 153 ఓట్లు పోలయ్యాయి. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అభ్యర్థి మట్ట దుర్గాప్రసాద్ 118 ఓట్లను సాధించడంతో ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మట్ట దుర్గాప్రసాద్ విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాము నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, ఎన్నికల అధికారులు రంగనాథ్, నితిన్, పూర్ణావి, సుధాకర్, సీనియర్ నాయకులు గడ్డం కేశవమూర్తి, పిన్న శివకుమార్, హన్మకొండ జిల్లా కార్యవర్గం, వరంగల్ ఐజేయు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చాలా మంది సీనియర్ వరంగల్ యూనియన్ కి ల్యాండ్ మార్క్స్ ముఖ్యంగా మిత్రుడు కేశవమూర్తి గారు, అలాగే కార్యదర్శి మన తోట సుధాకర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణు మాధవ్ గారు, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు గారు, సదయ్య గారు, ఇంకా నేను మాతో పాటు ఈ సభలో మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఖమ్మం నుండి, నేను హైదరాబాద్ నుండి మీకు మీ మధ్యలోకి రావడం జరిగింది. మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఇది చాలా సంతోషకరం. ఏంటంటే ఒక మంచి ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో మీరు ఈ సభకు రావడం అందరూ సంతోషకరమైన పరిణామం. కానీ
ఇది స్ఫూర్తిగానే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఈ స్ఫూర్తి, ఈ చైతన్యం, ఈ ఐక్యత వివాదాల వైపు ఎట్టి పరిస్థితుల్లో దారి తీయకూడదు అని చెప్పి నేను సభాముఖంపై కోరుతున్నాను. నాకన్నా ముందే మిత్రుడు కేశవమూర్తి చెప్పారు, ఎన్నికలు అనగానే ఏదో గుమిగూడి ఏదో కొంతమంది ఫ్యాషన్ కోసమో లేక మరికొంతమంది ఏమో ఒక స్టేటస్ కోసమో ఒక విజిటింగ్ కార్డు కోసమో ఒక లిటరేటివ్ కొట్టుకోవడానికో మాత్రం ఎన్నికలు ఉపయోగపడరాదు. పూర్తిగా సంఘానికి అంకితమై సంఘం కోసం మిత్రులు కొద్దిగా ఆపండి బాబు, హలో, రోబోని నమ్ముకున్నటువంటి ఈ వందలాది మంది జర్నలిస్టుల కోసం ఏ త్యాగాన్ని కూడా వెనుకాడము అని పూర్తిగా నిర్ణయించుకునే వాళ్ళే దయచేసి ఎన్నికలలోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే పదవులు తీసుకొని మహాసభ రోజు హడావుడిని చేయకూడదు. మహాసభ అయిపోయిన తర్వాత నేను చెప్పిన త్యాగాలు, పోరాటాలు, ఈ దృక్పథం, ఈ స్వభావం ఉన్నటువంటి నాయకత్వాలు పనిచేసి క్రమశిక్షణతో సంఘాన్ని 70 ఏళ్ళు మోసుకొచ్చినటువంటి చరిత్రను మీరు మర్చిపోవద్దని నేను సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆ చరిత్ర ఉండేపటికే, ఆ క్రమశిక్షణ మన సంఘంలో ఉండేపటికే 70 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. 70 ఏళ్ళు అడుగు పెట్టడమే కాదు, చెక్కు చెదరకుండా భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘాన్ని అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా అగ్రస్థానంలో మనం నిలబెట్టుకున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నో సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా ఇవాళ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ బొడుగు కింద ఉన్న సంఘాలలో నంబర్ 1 గా నిలిచింది మన సంఘం. ఇవాళ టీయూడబ్ల్యూఏ ఐజేయు వరంగల్ జిల్లా శాఖ ఎన్నిక జరిగింది. దీంట్లో అధ్యక్షుడు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, డీసీ మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శికి హోరాహోరీగా పోటీ జరిగింది. ఇందులో 85 ఓట్ల మెజారిటీతో మట్ట దుర్గాప్రసాద్ వెలగందుల అజయ్పై విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్రీరామ్ రామచందర్, కోశాధికారిగా గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. మిగిలిన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ ఎన్నికలు మొత్తం సక్సెస్ చేయడానికి సహకరించిన తోటి ఏఆర్ఓలకి, ఆ తర్వాత మిగిలిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రధానంగా ప్రెస్ క్లబ్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజ్, ప్రధాన కార్యదర్శి బులాక్ దయతో పాటు మిగిలిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు చేసిన సేవలు, వారు నడిచిన దారి నిజంగా కూడా మనం అందరం కూడా ఆచరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
కులాలు మతాలకు అంటరానితనానికి ఒకటైతే మహిళలకు ప్రత్యేకంగా మొట్టమొదట స్కూల్ తెరిపించింది, స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది వారి సతీమణి జ్యోతిరావు పూలే గారు సతీమణి గారు పూలాబాయి గారు సావిత్రి పూలే గారు ప్రారంభించడం, మహిళలకు ధైర్యంగా ముందుకు రావాలే, మనం కూడా సమాన భాగస్వామ్యమని దేశంలోనే నడిపించడం గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా మహిళల భర్తలు చనిపోయినాక కూడా వారికి మరీ వివాహాలతోటి చిన్న వయసులో వాళ్ళని ఇదిగా వదిలేయకుండా మళ్ళా వివాహాలు చేసుకోవాలనేది కానివ్వండి, అంటరానితనం కానివ్వండి, విద్య కానీ ఎన్నో ఇటు మీద వారు ముందడుగేసి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తులు వారిని ప్రతి సంవత్సరం లాగానే స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను ముందుకు తీసుకుంటున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదార్ఖండ్లో జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గులాబీ దండు కదం తొక్కాలని, ఓరుగల్లు దద్దరిల్లాలని, ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తాలని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. వేలాది మందిగా తరలి వచ్చి గులాబీ పార్టీ సత్తా నిరూపించాలని అన్నారు. అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ మహాసభకు జనం తండోపతండాలుగా తరలి రావాలని అన్నారు. దానికోసము ప్రచారం చేసుకోలేదు. రెండవది ఏంటంటే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణకు జరిగే ఈ తెలంగాణ వాళ్ళు కష్టపడుతున్న గోస ఏంటిదో తెలియజేసేంత భావనతోటి వివరంగా చెప్పిందంటే ఒక పెద్ద మనిషి, ఒక అధినేత, ఒక తెలంగాణకు రథసారథి, మరి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జాతి పిత వివరంగా ఏం జరుగుతుంది, అన్యాయం ఏంది, మనం పడుతున్న గోస ఏంది అని క్షుణ్ణంగా చెప్పగలిగిండు. మనోళ్ళందరూ విన్నారు. కానీ మనం గత 5 సంవత్సరాలు అన్న చేసిన పరిపాలన ఏంది మీ అందరికీ వివరాలు తెలుసు. ప్రతి డివిజన్ ఎంపీటీసీలు ఉన్నారు. మనం ఏం చేయాలి, మనం చేసిన అభివృద్ధి ఏందో మనం ఈ ప్రచార సాధన చేయకపోతే మనం వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ మనము ప్రచారాన్ని కేసీఆర్ సభను సక్సెస్ చేయడం కోసం మరి అందించినటువంటి టార్గెట్ ఎంతైతే నింపడం కోసం ప్రతి ఒక్కరు గడప గడపకు కదిలి నాకు ఫోన్ రాలే కదా, లేకపోతే నాకు ఆయన చెప్పలే కదా, మరి కార్పొరేటర్ నాకు విలువలేదు కదా, ఇట్లా తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో టెంట్ వేసుకొని కూర్చుంటే ఏ పార్టీ వాళ్ళైనా చేసింది. మరి ఆనాడు కూడా ఎవరు విలువలే, తెలియకుండా ఎందుకు వచ్చిండు? తెలంగాణలో మనము కోసం ఈ యొక్క రామగుండం నియోజకవర్గాన్ని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి, ఒక కోర్టు భవనాన్ని ఏర్పాటు చేసి, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రతి డివిజన్కి సుమారు 1-2 కోట్లతోని పట్టణ ప్రగతి నిధులు కానీ, అదేవిధంగా 200 కోట్ల సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో కానీ మనము టీవీ ఎఫ్ఐటీసీ 100 కోట్లు చేస్తే ఆ 100 కోట్లను కూడా వాళ్ళ ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఇలా ఎక్కడ పడితే అక్కడ కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిపాలనను తప్పకుండా ప్రజలు తగిన శాస్త్రి బుద్ధి రేపు స్థానిక సంస్థలలో తప్పకుండా బుద్ధి చెప్తారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని 100% కైవసం చేసుకుంటుంది. ఎంపీటీలు ఎంపీటీసీని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దాని ద్వారానే ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఈ నాయకుడికి బుద్ధి చెప్పిన నాయకుడు. కాబట్టి మీరందరూ కూడా కార్యక్షేత్రంలో గొప్పగా పనిచేసినటువంటి వాళ్ళు, అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ఏ పదవులు కూడా ఆశించకుండా గులాబీ జెండా కోసమే పనిచేసినటువంటి వాళ్ళు, మీరందరూ కూడా మీ అందరి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం రావడం కోసం మనమంతా కార్యాచరణతో ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క 27వ తారీఖు లోపు నేను ప్రత్యేకంగా ప్రతి డివిజన్కు, ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మనమందరం కూడా మళ్ళీ
చేస్తున్నటువంటి సందర్భం వచ్చిందని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా. పెద్దపల్లి జిల్లాలో 90% రేషన్ పంపిణీ పూర్తి చేశామని, ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే పెద్దపల్లి మండలంలోని పెద్ద కల్వాల గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు రాజేశ్వరి రవి నివాసంలో ప్రభుత్వం ఇటీవలే పంపిణీ చేసిన సన్నబియ్యంతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.